అందరూ కూడా గర్వంగా అధికార పార్టీ చెప్తుంది 151 ఎమ్మెల్యేలు గెలిచామని. మరి మీరు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మద్యంలో మీరెంత సంపాదించారని? అంటే ఆ మద్యాన్ని తాగి 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 చాలామంది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటివి తాగి మరి చాలామంది 30,000 పైన చనిపోవడం జరిగింది. అంటే మహిళల పుస్తలు తెగిపోతుంటే వాళ్ళకి ల్యాండ్ మైండ్ శాండ్ అనే వాటి మీదే ఇంట్రెస్ట్ ఉంది, కానీ మరి మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఇంట్రెస్ట్ లేదు. మాస్క్ అడిగితే సుధాకర్ గారిని, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని, మరి చాలామంది వరప్రసాద్, ఓం ప్రకాష్, ఇక చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? దళితులకి ఎక్కడైనా ఇక్కడ రక్షణ ఉందా అని అడుగుతున్నా. రక్షణ లేదు. ఒక మహిళకి దిశ చట్టాలు లేవు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి పాలన మీ అందరికి కావాలా? నాయకుడు అంటే ఎవరు? విజనరీ అంటే ఏంటి? ముందు చూపు. విజన్ 2020తో సైబరాబాద్ని 2,000 కోట్లతో కడితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే 50% ఆదాయం హైదరాబాద్ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల. అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది. మరి ఇంకొక 100 సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ 2047 అని P4 అంటే పబ్లిక్, పీపుల్ అండ్ గవర్నమెంట్ వీటన్నిటి కూడా ప్రాసిక్యూషన్లో గాలి, నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు. కనుక